అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక అడవిలో మేక దారి తప్పిపోయింది. చీకటి పడడంతో ఎక్కడైనా తలదాచుకోవాలని, ఉదయాన్నే దారి వెతకవచ్చు అని నిర్ణయించుకుంది. తలదాచుకునే ప్రదేశం గురించి వెతకసాగింది. అక్కడికి దూరంగా ఒక గృహ కనిపించడంతో అక్కడికి బయలుదేరింది మేక. గృహలోకి వెళ్ళింది మేక. ఆ రాత్రి గృహలోనే పడుకొని ఉండిపోయింది మేక. ఉదయాన్నే అడవి బయటకు వెళ్లే దారి కోసం ప్రయత్నించింది, కానీ దారి కనిపించలేదు. నిరాశతో తిరిగి మళ్ళా గృహలోకి వెళ్ళి నిద్రపోయింది మేక. మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే బయలుదేరింది మేక. ఈ విషయం గమనించిన పులి, ఎలాగో ఈ మేక రాత్రి ఇక్కడికే వస్తుంది కదా, అప్పుడు దీన్ని కడుపారా తినవచ్చు. అనవసరంగా వేటాడడం ఎందుకు, ఎలాగైనా నా ఆకలి తీరుతుంది ఈరోజు అని గృహ వైపు బయలుదేరింది పులి. మేక కోసం గృహలోకి వెళ్ళి దాక్కుంది పులి. ఆ రోజు మధ్యాహ్నానికి మేక నీరసపడి గృహలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుందామని వెనక్కి వచ్చేసింది. లోపలికి వెళ్ళబోయే ముందు పెద్ద పెద్ద అడుగు జాడలు చూసింది. లోపల ఏదో జంతువు ఉంది అనుకుంది. ఒక ఉపాయం పన్నింది మేక. ఓ గృహ మిత్రమా, నువ్వు నిద్రపోతున్నావా? ఏమిటి నన్ను చూసి లోపలికి కూడా ఆహ్వానించలేదు అని అరిచింది. గృహ నుండి ఎటువంటి సమాధానం రాలేదు. అదేంటి గృహ మిత్రమా, నువ్వు నన్ను రమ్మంది నేను లోపలికి రానని నీకు తెలుసు కదా. నువ్వు పిల్లడం లేదు కాబట్టి నేను లోపలికి రాను, వెళ్ళిపోతున్నాను అని అనింది మేక. గృహ లోపల ఉన్న పులి రోజు మేకను పిలుస్తుంది అని అనుకొని, రా మిత్రమా రా, నేను మర్చిపోలేదులే నిన్ను. అయినా నువ్వు నా మిత్రుడు కదా, నువ్వంటే నాకు చాలా ఇష్టం కదా, నువ్వు లోపలికి రా మిత్రమా రా అని పులి పలికింది. ఆ శబ్దం విన్న మేక, అమ్మో, లోపల పులి ఉంది అనుకుంటా. ఇప్పుడు నేను లోపలి వెళితే నన్ను చంపేస్తుంది. ఎలాగైనా సరే ఇక్కడి నుంచి వెళ్ళాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది మేక.